ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 13వ అధ్యాయము 1-20 వచనాలు ధ్యానం చేసుకున్నాము. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుముకు కట్టుకొనెను. అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకేసు, నేను చేయుచున్నది ఇప్పుడు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందువు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతన్ని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడాయను. మీరు పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారని, తన్ను అప్పగించు వారిని ఎరిగిన గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. వారి పాదములు కడిగి తన పైవస్త్రమును వేసుకొనిన తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని నీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును కనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువునకు బోధకుడైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసితిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు. మిమ్మల్ని అందరి గురించి నేను చెప్పలేదు. నేను ఏర్పరచుకుని వారిని ఎరుగుదును, కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడిమ ఎత్తునను లేఖనం నెరవేరుటకై ఇలాగూ జరుగును. జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. నేను ఎవరిని పంపుదునో వాని చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనివాడగును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనివాడగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి అనేకమైన విషయాలను మనతోటి పంచుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనందరికీ తెలుసు, యోహాను గారు రచించినటువంటి ఈ యొక్క సువార్తల 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు భూలోక పరిచర్యలు, అంటే భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన పరిచర్యలు అత్యంత ముఖ్యమైనటువంటి పరిచర్య ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఈ యొక్క అధ్యాయాలు 13-17 అధ్యాయాల దాకా కూడాను అంటే అప్పర్ రూమ్ డిస్కషన్స్ అంటారనమాట. అంటే అక్కడ పిలుస్తూ అక్కడ అనేకమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ మరణానికి ముందు శిష్యులకి ఇచ్చిన చివరి బోధ. కొండ మీద ప్రసంగం చాలా ముఖ్యమైన ప్రసంగము. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బోధ 13-17 అంటే చూడండి, 4 అధ్యాయాలు. ఆయన తన వారిని అంతం వరకు ప్రేమించెను. లోకంలో ఉన్న తన వారిని ఆయన అంతం వరకు ప్రేమించారు. అంతం వరకు అంటే ఏంటి? చివరి వరకు ప్రేమిస్తున్నారు. సంపూర్ణంగా ప్రేమిస్తారు. ఆయన ప్రేమ పైపైన ప్రేమ కాదు, మనలాగా కొంచెం ప్రేమించి కొంచాలు ప్రేమలు తగ్గిపోవటాలు ఉండవు. సంపూర్ణంగా ప్రేమిస్తారు. పరిస్థితులు మారినా ఆయన ప్రేమ తగ్గలేదు. కొన్ని గంటల్లో మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారిని బంధిస్తారని, శిష్యులు పారిపోతారని, పేతురు గారైతే 3 సార్లు తిరస్కరిస్తారని, యూదా గారు ద్రోహం చేస్తారని, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగానే తెలుసు. అయినా సరే అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించడం ఆపలేదు. ఆ ప్రేమ కూడా సంపూర్ణమైన ప్రేమ. కాబట్టి మన బలహీనతలు దేవుని ప్రేమను తగ్గించవు. నిజమైన ప్రేమ పరిస్థితులపై ఆధారపడదు. ఇక్కడ మనందరికీ తెలుసు, చూడండి, అపవాది ఇస్కరియోతు యూదా హృదయంలో ఇంతకుముందే ఆలోచన పుట్టించి ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించాలన్న ఆలోచనలోనే యూదా ఉన్నాడు. ఇక్కడేదో సాతాను బలవంతంగా యూదాని అంటే నియంత్రించింది అని అనుకోవడానికి కాదు గానీ, ఆయన డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దొంగతనం కూడా చేసినట్టుగా మనకి యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో డబ్బు సంచి అతని దగ్గర ఉండబట్టి అతను దొంగతనం డబ్బును తీసుకుంటున్నాడని కూడా రాయబడి ఉన్నది. కాబట్టి హృదయాన్ని దేవునికి ఇవ్వాల. అందుకే సాతాను సులభంగా ఉపయోగించుకోగలిగాడు. మన జీవితాల్లో కూడా మనమే అవకాశం ఇస్తేనే సాతాను ఉపయోగించుకుంటూ ఉంటాడు. పాపాన్ని చిన్నదిగా తీసుకున్నామంటే అది ఖచ్చితంగా మన పతనానికే దారితీస్తది.
ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నారంటే, తండ్రి తన చేతికి సమస్తం అప్పగించారని. తండ్రి సమస్త అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో పెట్టారు. తాను దేవుని దగ్గర నుండి వచ్చానని, మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్తున్నానని. అయితే అంత అధికారం ఉన్నప్పటికీ కూడాను ఆయన సేవకుడిగా మోకాళ్ళపై వంగిపోయాడండి. ఈ లోకంలో అయితే నాయకులందరూ అధికారాలను చూపిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన అధికారాన్ని సేవ ద్వారా చూపించారు. ఇక్కడ మనకి 13 అధ్యాయం 4 నుంచి గనక వచనాలు చూసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు లేచారు, పై వస్త్రం తీసేశారు, తువాలు కట్టుకున్నారు, నీళ్లు పోశారు, ఒక్కొక్కరి పాదాలు కడిగారు. ఆ కాలంలో చూడండి పాదాలు కడగటం అంటే ఇంటికొచ్చిన తర్వాత మామూలుగా ఎవ్వరైనా సరే బయట ఉన్నటువంటి ప్రదేశాల నుంచి వచ్చాక పాదాలు కడుక్కుంటూ ఉంటారు. ఇక్కడ మనకి యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నటువంటి ఈ పాఠ్య భాగాల్లో పేతురు గారు ఆశ్చర్యపోతున్నారు. "ప్రభువా! మీరు నా పాదాలు కడుగుతారా? వద్దొద్దు" అని చెప్పేసి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? "నేను నిన్ను కడక్కపోతే నువ్వు నాతో భాగం లేదని." వెంటనే ఇది యేసుక్రీస్తు ప్రభువారు అలా మాట అనగానే వెంటనే పేతురు గారు ఏమన్నా "అయితే నా చేతులు, తల కూడా కడగండి" అంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చూడండి ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, "ఇదిగో స్నానం చేసిన వానికి పాదాలు మాత్రం కడిగితే సరిపోతుంది." స్నానము అంటే మన యొక్క ఆత్మీయ భాషలో రక్షణ. ఒక్కసారి రక్షణ జరిగిన తర్వాత ప్రతిదినము పాదాలు కడుక్కోవాలి. పాదాలు కడుక్కోవడం అంటే మన పాపాల నుండి శుద్ధి పొందటం. ప్రతిదినం మన పాపాలను ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపంతో జీవించాలి. అందుకే ప్రతిదినము పాదాలు కడుక్కుంటే చాలు. మళ్ళా ప్రతిదినము కూడా రక్షణలోకి వెళ్ళాల్సిన పని లేదు. ఒక్కసారే రక్షణ సరిపోతుంది. హల్లెలూయా! హల్లెలూయా! ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమడుగుతున్నారంటే, "నేను చేసింది మీకు అర్థమైందా?" అని చెప్పేసి 12వ వచనంలో అడుగుతున్నారు. "మీకు తెలిసిందా?" అని చెప్పేసేసి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, "నేను మీకు మాదిరి చూపిస్తూ ఉన్నాను. పాదాలు కడగడం అనేది ముఖ్యం కాదు కానీ, వినయంతో ఒకరికొకరు సేవ చేసుకోవాలి. ఇది క్రైస్తవ జీవితానికి పునాది." ఆయన ప్రతి విషయంలో మనకు మాదిరి చూపెట్టెళ్లారండి. అనేకమైన విషయాలు ఆయన శోధింపబడి పాపం లేని వారిగా ఎలా జీవించాలో కూడా చూపించెళ్లారు. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు అని. యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేశారు. మనం కూడా సేవ చేయాలి. అది కూడా వినయంగా ఉన్నారు. అలాంటి వినయంతో మనం ఈ లోకంలో బ్రతకాలి. ఈ సంగతులన్నీ, ఈ వాక్య భాగాలన్నీ తెలిసి వాటిని ఆచరిస్తే మనం ధన్యులం. ఆయన విధేయతలో ఉన్న మనుషులందరిని ఆశీర్వదిస్తారు. మనము వీటన్నిటిని కూడాను అనుసరించి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యూదా గారు చేసే ద్రోహాన్ని ముందుగానే చెప్పేశారు. ఎందుకంటే ద్రోహం జరిగినప్పుడు శిష్యులు భయపడకుండా ఉండాలని, అన్నిట్లో వాళ్ళని బలపరచాలని. యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన దైవత్వానికి సాక్ష్యం అన్ని విషయాలు ఆయనకు తెలుసు గనక, ఆయన వీరిని కూడా ధైర్యపరుస్తున్నారు. ఆ తర్వాత 20వ వచనంలో నేను పంపిన వారిని ఎవరు చేర్చుకున్నో వాడు నన్ను కూడా చేర్చుకుంటారు. దేవుడు పంపిన సువార్తను, ఆయన సేవకులను గౌరవించి స్వీకరించడమే క్రీస్తు ప్రభువారిని మన జీవితాల్లోకి స్వీకరించాలి. ఈ యొక్క వాక్య భాగం అంతా కూడాను యేసుక్రీస్తు వారి ప్రేమకు హద్దులు లేవన్న విషయాన్ని, ఆయన తన అంతం వరకు అన్నీ తెలిసి గూడా మనం పాపులమని తెలుసు, మనం ఇలా చేస్తామని తెలుసు, ఇంత ద్రోహం చేస్తామని తెలుసు, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు దారి తప్పిపోతాం. అయినా చివరి వరకు మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. అలా ఎవరుంటారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అధికారాన్ని సేవ ద్వారా చూపిస్తున్నారు. అంతేగాని అధికారిలాగా ఏదో మనల్ని బానిసలుగా మారిపోమ్మని చెప్పట్లేదు. తను తాను తగ్గించుకునే వారికి దేవుడు ఘనపరుస్తారు. ప్రతి విశ్వాసి ప్రతిరోజు ఆత్మీయ శుద్ధి అవసరం. ఆత్మీయ శుద్ధి అంటే పశ్చాత్తాపం. దేవుని వాక్యం ద్వారా, పశ్చాత్తాపం ద్వారా దేవునితో సన్నిహిత సంబంధాన్ని మనం కొనసాగించాలి. యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి ఈ వాక్య భాగంలో నా జీవితంలో మనం ఎలా అనుసరిస్తున్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇతరులతో ప్రేమతో ప్రతిఫలం ఆశించకుండా సేవ చేస్తున్నామా? ప్రతిరోజు దేవుని సన్నిధిలో నా జీవితాన్ని పరిశీలించుకొని పశ్చాత్తాపడి జీవిస్తున్నామా? దేవుని వాక్యాన్ని కేవలం విని విడిచిపెట్టే వారిలో ఉంటున్నామా? ఆచరిస్తున్నామా? ఈ యొక్క వాక్య భాగం ద్వారా గొప్ప సత్యం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ ఆయన అధికారంలోనే మాత్రమే కాదు, ఆయన ప్రేమ, ఆయన విధేయత, ఆయన వినయం, ఆయన సేవాభావంలో కూడా మనకు ప్రత్యక్షమవుతుంది. ఈ వాక్య భాగాల ద్వారా మనందరి జీవితాల్లో కూడాను ఇలాంటి ప్రేమను, ఇలాంటి విధేయతను, ఇలాంటి సేవాభావంలో ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.